హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు మైదాతో మీకు పిజ్జా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. 1 కప్ అయితే నేను మైదా తీసుకున్నాను. బేకింగ్ పౌడర్ ఒక 1 స్పూన్ అయితే తీసుకుంటున్నాను. దీనికి తగినంతగా అయితే సాల్ట్ తీసుకొని మొత్తం కూడా మిక్స్ చేసుకొని కొన్ని వాటర్ తీసుకొని చక్కగా మీరు ఒక చపాతీ ముద్దలా అయితే ప్రిపేర్ చేసుకోండి. వీడియో తప్పకుండా ఎండింగ్ వరకు చూడండి. స్కిప్ చేయకుండా చూస్తేనే మీరు ఫాలో అయితేనే ఈ వీడియో అనేది అర్థమవుతుంది. అండ్ పిజ్జా మీకు ఎంత బాగా ప్రిపేర్ చేసుకోవాలనేది కూడా అయితే తెలుస్తుందండి. మైదాతో మీరు ఇలా చక్కగా చేసేసుకోవచ్చు. అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే తప్పకుండా ఉండాలి. మనం వితౌట్ ఓవెన్తో చేస్తున్నాం కదండి, అందుకని ఓవెన్ లేకుండా కూడా మనం కొన్ని ఇలాంటి స్టెప్స్ ఫాలో అయితే పిజ్జా మంచి టేస్టీతో సొంతమవుతుంది. డ్రై అవ్వకుండా కొంచెం ఆయిల్ అయితే నేను వేశాను. దీన్ని ఒక 1 అవర్ పాటు పక్కకు పెట్టుకున్నామండి. 1 అవర్ పాటు పక్కకు పెట్టుకున్నాక మీకు దీని స్ట్రక్చర్ ఎలా ఉందని అర్థమవుతుంది. చూసారు కదా ఎలా ఉందో, ఓకేనా? చూడండి, ఇది మొత్తం కూడా మనకు పొంగింది. బేకింగ్ పౌడర్ వేయడం వల్ల పొంగింది అండ్ స్మూత్గా ఉందండి. ఈ పిండి అంతా కూడా మధ్యలో మనకు హోల్స్లా కనబడకుండా ఉండడానికి పొడిపిండి తీసుకొని అయితే బాగా మనం పిండి కలుపుకునే విధానాన్ని బట్టి మనకు పిజ్జా అనేది పొంగుతుంది. చాలా బాగుంటుందండి. ఆల్రెడీ మీకు నేను మాట ఇచ్చాను, మంచిగా మీకు అర్థమయ్యేలా పిజ్జా ప్రిపేర్ చేసి చెప్తాను అని చెప్పి. సో కొంచెం లేట్ అయింది, అయినా సరే మీకైతే నేను వీడియో అయితే నేను ఇస్తున్నానండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేస్తే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నచ్చితే తప్పకుండా అయితే లైక్ చేయండి, ఓకేనా? ఇలా ప్రిపేర్ చేసుకున్నాక ఈ మనకు అంచులు ఎడ్జెస్ మొత్తం కూడా ఇలా మలుచుకొని ఫోర్క్తో హోల్స్ పెట్టుకున్నానండి, ఓకేనా? దెన్ నెక్స్ట్ వచ్చేసి ప్రీహీట్ చేసుకొని దీన్ని మనం ఒక ప్యాన్ మీద ఒక ప్లేట్ మీద మళ్ళీ ఇది పెట్టేసుకొని ఒక 10 to 20 మినిట్స్ అయితే అలా వదిలేయాలండి. 10 to 20 మినిట్స్ ఉంచడం వల్ల ఏంటి అంటే ఇది మనకి చాలా గట్టి పడుతుంది. మనం పిజ్జా రెడీ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా దీంట్లో వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. చూసారు కదా, కొంచెం గట్టి పడింది. మనకి ఇలా రావాలి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒక 2-3 ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చండి. ఒక 1 వీక్ వరకు అయితే మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఫ్రీజర్లో. దీని మీద వచ్చేసి మనం ఇంకా రెడ్ చిల్లీ సాస్ అండ్ టొమాటో సాస్ ఇవి రెండు కూడా నేను కలిపేశానండి. కలిపి నేను ఈవెన్గా అయితే దీని మీద స్ప్రెడ్ చేస్తున్నాను. మీకు ఒకవేళ ఏది అవైలబిలిటీ ఉంటే అదైతే మీరు ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు, ఓకేనా? మీ ఇష్టాన్ని బట్టి రెండు ఉంటే రెండు చేసేయండి. దీని మీద చీజ్ అయితే అప్లై చేశాను. చీజ్ అనేది మనకి మార్కెట్లో దొరుకుతుంది. చీజ్ కూడా చాలా రకాలుగా ఉంటుందండి. పెద్దగా ఇస్తే మనం గ్రేప్ చేసి పెట్టుకోవచ్చు, లేదు అంటే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. సో మీకు ఏది అవైలబిలిటీ ఉంటే అదైతే మీరు దీని మీద అప్లై చేసుకొని చక్కగా మీరు ఎన్ని వెజిటబుల్స్ కావాలంటే అన్ని వెజిటబుల్స్ అయితే మీ ఇష్టాన్ని బట్టి ఇలా స్ప్రెడ్ చేసుకోవచ్చు అండి. దీని మీద నేనైతే క్యాప్సికమ్, టమాటో అండ్ ఆనియన్స్ అయితే వేసేసాను. మీకు కావాలి అంటే కార్న్, ఇంకా మీకు ఇష్టమైనవి ఏవైనా ఉంటే ప్రిఫరెన్స్ అయితే ఇచ్చుకోవచ్చు. చూసారు కదా ఎంత బాగా డెకరేట్ చేసుకున్నామో, ఎంత బాగా వస్తుందో అండి. అసలు ఓవెన్ లేకుండా మీరు హ్యాపీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీని మీద మళ్ళీ ఈవెన్గా అయితే చీజ్ అంతా ఈవెన్గా మళ్ళీ స్ప్రెడ్ చేసేస్తున్నాను. చూసారు కదా, ఇలా అయితే మీరు ప్రిపేర్ చేసుకోండి. అండ్ మీకు ఇచ్చిన మాట ప్రకారం అయితే 2-3 రోజులు లేట్ అయినా కూడా నేను తప్పకుండా వీడియోస్ చేసి అయితే పోస్ట్ చేస్తాను. అందుకోసమైనా ఒక లైక్ అయితే ఇవ్వండి ఈ వీడియోకి, ఓకేనా అండి? తప్పకుండా మీరు ఫాలో అయ్యి ఓవెన్ లేకుండా హ్యాపీగా ఇలా పిజ్జా ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయండి. ఇలా అడ్జస్ట్ మనకి ఈజీగా తీసుకునేటప్పుడు ఈజీగా ఉండడం కోసం అయితే నేను కొంచెం ఆయిల్ అప్లై చేశాను. దెన్ మళ్ళీ ప్రీహీట్ చేసుకొని ఒక 20 to 30 మినిట్స్ వరకు అయితే మనం చేసుకోవాలండి, ఓకేనా? ఇలా మొత్తం చూసారు కదా, ఇలా మొత్తం పొంగిపోయింది, మనకు ఉడికిపోయింది. ఇదంతా కూడా ముక్కలు కూడా మీరు చూసుకోవచ్చు. టొమాటో ముక్కలు అండ్ క్యాప్సికమ్ ముక్కలు కూడా ఉడికిపోయాయి. ఇంకా మీకు అర్థమవుతుంది పిజ్జా ప్రిపేర్ అయిపోయింది అని, ఓకేనా? దీన్ని ఒక 10 మినిట్స్ అలా మనం కొంచెం చల్లారనిచ్చాక ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకోండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీరు ట్రై చేయండి. డూ సబ్స్క్రైబ్ మరి. థ్యాంక్